ఈ తోతాపురి మామిడి వెరైటీ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉంది. అదేవిధంగా అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా కొంత భాగం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సుమారుగా 80,000 హెక్టార్లు, అంటే ఒక 2 లక్షల ఎకరాల్లో ఈ మామిడి పంట అక్కడ పండేటువంటి తోతాపురి వెరైటీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం పంట ఎక్కువ దిగుబడి వస్తే మరో సంవత్సరం తక్కువగా ఉంటుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ కొంత ఉత్పత్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మామిడి పంటకు సంబంధించినటువంటి వాతావరణ ప్రకృతి పరిస్థితుల రీత్యా అలాంటి జరుగుతూ వస్తున్నాయి. అది చూసినప్పుడు గత సంవత్సరం మొత్తం 80,000 హెక్టార్లలో, అంటే 2 లక్షల ఎకరాల్లో సాగైనటువంటి తోతాపురి మామిడి గత సంవత్సరం 2.5 లక్షల టన్నులు మాత్రమే దిగుబడినిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 6,70,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది అనేటువంటిది ఈరోజు ప్రభుత్వ గణాంకాలు, అంటే ఉద్యానవన శాఖ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం కూడా ఈరోజు మనకు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఈ మామిడి పంట ఉత్పత్తి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో పల్ప్ అనేటువంటిది నిల్వలు పేర్కొని పోయి ఉన్నాయి, వినియోగం తక్కువగా ఉంది, ధర సంక్షోభం రావచ్చు. కాబట్టి ఇటు ఫ్యాక్టరీ యజమానుల్ని కదిలించాలి, వాళ్ళని సరసమైనటువంటి ధరకి, సరైనటువంటి ధరకి, నాణ్యమైనటువంటి ధరకి కొనుగోలు చేయించే దానికోసం చర్యలు తీసుకోవాలి. రెండో వైపున ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ ప్రారంభంలోనే, అంటే ఇప్పటికి 10 రోజుల క్రితమే దీనిపైన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ యజమానులతోటి చర్చలు చేసి రైతాంగంతో చర్చలు జరిపి ఏ విధమైనటువంటి పరిస్థితి రాబోతా ఉంది, మీకు ఏ విధమైనటువంటి అండదండలు ఈ ప్రభుత్వం కల్పించబోతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ రోజు ఫ్యాక్టరీ యజమానులు తమ దగ్గర ఇప్పటికే 40,000 టన్నుల పల్పు నిల్వ ఉండిపోయింది, అంతర్జాతీయ మార్కెట్లో కరోనా తర్వాత ఉత్పన్నమైనటువంటి కొన్ని పరిస్థితుల్లో వీటి వినియోగం తగ్గింది, తద్వారా ఈ రోజు మేము కొనుగోలు చేయటంలో కొంత ఇబ్బంది ఎదురవుతా ఉంది, ఎక్స్పోర్ట్ తగ్గుతా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎక్స్పోర్ట్ అవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాల్ని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేదానికోసం, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు ఏదైతే బ్యాంకుల్లో ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి పరపతి దాటిపోయి డబ్బు చలామణి అందుబాటులోకి రావటం లేదు అని అడిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకర్స్ తోటి మాట్లాడి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం 20 ఫ్యాక్టరీలకి అదనంగా ఫండుని సమకూర్చేటువంటి, అదనపు రుణాన్ని సమకూర్చేటువంటి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫ్యాక్టరీలకు ఇప్పించారు. అదే సందర్భంలో రైతాంగానికి కూడా భరోసా ఇచ్చారు. కేజీకి 4 రూపాయల చొప్పున, అంటే గిట్టుబాటు ధర కనీసం 12 రూపాయలు ఉంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది, తమ కుటుంబాలకు అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు సమకూరుతుంది అని వచ్చినప్పుడు చర్చ ఒక టన్ను వచ్చేసి 12,000 రూపాయలు కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకొని 8,000 రూపాయలని ఫ్యాక్టరీల నుంచి ఇవ్వమని 4,000 రూపాయలు ప్రభుత్వం భరించే దానికోసం ఆ రోజు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రైతాంగంతో ఫ్యాక్టరీ యజమానులతోటి చెప్పి జూన్ 9వ తేదీ నాడు ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది వాస్తవం. ప్రొక్యూర్మెంట్ జూన్ 9న ప్రారంభం అయితే ఈ రోజు జూలై 7, నిన్న సాటర్డే శనివారం 5వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో మండీల ద్వారా అయితేనేమి, ఫ్యాక్టరీల ద్వారా అయితేనేమి 3,08,000 టన్నులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం, ఫ్యాక్టరీలు మండీలు ప్రొక్యూర్ చేయటం జరిగింది. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫర్ టన్ 4,000 రూపీస్ పే చేయటానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అటు ఫ్యాక్టరీ యజమానులకి ఇటు రైతాంగానికి కల్పించినటువంటి భరోసా. ఈ రోజు ఇంకా 3,60,000 టన్నులు జూలై ఆగస్టు మాసాల్లో హార్వెస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా సేకరించడానికి చివరి పండు వరకు కూడా, పండినటువంటి చెట్టుకి కాసినటువంటి చివరి పండు వరకు కూడా కొనుగోలు చేయించే దానికోసం దానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చెల్లించాల్సినటువంటి టన్నుకి 4,000 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని చెల్లించే దానికోసం సిద్ధంగా ఉంది. ఇది వాస్తవం.